నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. సలార్ మూవీతో మనందరినీ కూడా ఎంతగానో అట్రాక్ట్ చేసిన కుర్రోడు ఎవరైనా ఉన్నారంటే నీకోసం ఎరైనా అవుతా సొరైనా అవుతా అంటూ కూడా ఆ డైలాగ్ ఎవరి కోసం చెప్పారు. మరి ఆ పర్సన్ కార్తికేయ దేవ్ ఇప్పుడు మనతో పట్టినాడు. ఇప్పుడైతే అసలు మనోడు స్పీడ్ మాత్రం తగ్గట్లేదండి. ఆ సలార్తో మొదలుపెట్టిన స్పీడ్ ఇప్పటి వరకు మాత్రం నాన్ స్టాప్గా పరిగెడుతూనే ఉంది. అంటే ప్రజెంట్ అయితే ఒక కొత్త మూవీతో కూడా రాబోతున్నాడు. ఇంకా బోల్డ్ అనే విషయాలు కూడా మన కార్తికేయతో అడిగి తెలుసుకున్నాం. హాయ్ కార్తిక్. హలో అన్న. ఎలా ఉన్నావు? నేను సూపర్. మీరు? నేను సూపర్ ఉన్నాడు లేంగ్. నిన్ను చూసేటప్పటికి మంచి ఆ సలార్ జోష్ అనేది మళ్ళీ వచ్చేసింది. థ్యాంక్ యూ. యా, ఏంటి సలార్ తర్వాత స్పీడ్ బాగా పెరిగిందా? పెరగాలిగా అన్న. ఏంటి ఒక పక్క ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, ఇంకో పక్క షూటింగ్, ఇంకో పక్క ప్రమోషన్స్. అసలు ఏంటి ఒక 2 పడవల మీద వెళ్ళడం అంటే ఓకే అంటే పర్లేదు, కొంచెం మేనేజ్ చేశాను. కానీ నువ్వు ఇప్పుడు 3 boats అట్ ఏ టైం ఎలా మేనేజ్ చేస్తున్నావు? 3 boats ఎట్ టైం అంటే దేనికి వేసంటే నేను దానికి ఇచ్చేస్తే అయిపోద్ది అన్న. కాకపోతే ఏ ఒక్క బోట్ అన్నా మునిగిపోతుంది అనిపించట్లేదా నీకు? అబ్బే, నాకు స్విమ్మింగ్ వచ్చు, మునిగిపోయిన పర్లేదు. అమ్మా పైకి వేసేసాడు. అలా ఏం లేదన్న. అంటే అదే ఇంకా దేనికి ఇచ్చిన టైం ఎగ్జామ్ ముందు రోజు ఎగ్జామ్కి ఇచ్చేసి ఆ తర్వాత పనులు ఏమేమి చూసుకుంటే ఇంకా ఇప్పుడు చేసే ప్రమోషన్స్ కానీ లేదా షూట్స్ అందరు చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటున్నారు. అంటే అర్థం చేసుకుంటారు కదా బోర్డ్స్ అంటే. సో అది కొంచెం హెల్ప్ అవుతుంది. ఎంతైనా కానీ నువ్వు లైఫ్ జాకెట్ వేసుకునే వెళ్తున్నావులే కాబట్టి మునిగిపోవు. ఓకే, కానీ నువ్వంతా మాస్టర్లు అప్ప. ఏంటంటే 1 day బ్యాటింగ్ అనేది ఒకటి ఉంటుంది. అవునవును. సో ఒక్కరోజు ముందు చదువుకొని కొట్టేయడమే. కరెక్ట్ అన్న. అవును, అంతే. ఆ లెక్కనే ఉందా? అంతే మొత్తం. ఓకే, ఇంటర్మీడియట్లో ఏ గ్రూపు? సిసి. ఈజీగా ఉంటుందని ఆ బ్రాంచ్ తీసుకున్నావా ఏంటి? ఈజీగా ఉంటుందని ఏం లేదన్న. బట్ కంపారిటివ్గా ఎంపీసీ వీటితో ఎంపీసీ ఇంట్రెస్ట్ కొంచెం. బట్ ఈ మనం ఇటు మంది మెయిన్ కాబట్టి సో ఇది ఉండాలి అది ఉండాలి అన్నప్పుడు కొంచెం ఇది ఈజీ ఉంటుంది అన్నట్టు. ఓకే, ఏంటి టుక్ సంగతులు? మొత్తానికైతే మంచి, అది ఆటో అనాలా లేకపోతే బైక్ అనాలా, దాన్ని ఏమనాలా అర్థం కావట్లేదు అసలు. తెలుసా? టుక్ అన్న. టుక్ అనాలా? ఎవరు మీరే నామకరణం చేశారు దానికి? అవునవును. అయితే మీ టీజర్లో చూస్తారు ఇప్పుడు దీనికి ఏం పేరు పెడదాంరా, టుక్ అని వచ్చింది. సో బేసికల్గా అది హైబ్రిడ్. అది ఒకవైపు ఆటో కాదు, ఒకవైపు స్కూటర్ కాదు, దాని వెనకాల చాలా మంచి స్టోరీ ఉంది. అది మీకు తెలిసింది. వెరీ ఎమోషనల్ అండ్ ఆల్సో వెరీ కామికల్. వెరీ ఎమోషనల్ అండ్ కామికల్ దాని వెనకాల ఉన్న స్టోరీ. ఓకే, అది కూడా March 21st రిలీజ్ అవుతుంది. అంటే ఒక ఫుల్ లెంత్ రోల్ చేసిన ఒక మూవీ, అది కూడా దిస్ ఇస్ ద ఫస్ట్ మూవీ. ఎంత ఎక్సైటెడ్గా ఉన్నావా, నర్వస్గా ఉన్నావా, ఎట్లా, ఏం ఫీల్ అవుతున్నావు? షూటింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసన్నా నాకు ఫస్ట్ టైం. ఓకే, ఇంత ఫుల్ లెంత్గా వెళ్ళాలంటే ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటుంది నేను అనుకున్నట్టు కాదు. అంటే కష్టం అని లేదు, ఎందుకంటే మనకు కావాలనే చేస్తున్నాం కదా. సో ఓకే, ఇన్ని ఉంటాయని నేర్చుకున్నది చాలా నేర్చుకున్నాను. ఒక ట్రాన్స్ఫర్మేషన్ అంటే నా మైండ్లో ట్రాన్స్ఫర్మేషన్ ఆ కైండ్ ఆఫ్ సెట్స్లో. ఎందుకంటే ఫస్ట్ టైం ఒక ఫ్రీ అండ్ మా ఏజ్ లాగా అందరం అయిపోయి, నేను బేసికల్ చాలా సైలెంట్ ఉంటాను. నువ్వు ఇప్పుడు మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతాను. మాట్లాడకుండా మీరు అడగండి, నేను సైలెంట్ ఉంటాను అంటే అవ్వదుగా. సో కాబట్టి చాలా సైలెంట్ ఉంటా, పని చూసుకుంటా, పక్కకి వెళ్ళి కూర్చుంటా, ఎవరితో సంబంధం లేనట్టు కూర్చుంటా ఉంటాను. నాతో నేను ఏదో మాట్లాడుకుంటా ఉంటాను. సో అలా అంటే నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావు. మ్యాక్స్ మాట్లాడుకునేది ఏంటంటే ఎప్పుడు సీన్ తర్వాత సీన్ అయిపోయినా కూడా నాకు ఎలా ఉంటుంది అంటే ఆ సీన్ డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తుంటుంది. ఇంకా బాగా చేయొచ్చేమో, ఒకవేళ ఇంకా మంచిది ఎక్స్ప్రెషన్ ఐడియా వస్తే వెంటనే వెళ్ళిపోయి డైరెక్టర్ గారి దగ్గరికి ఎవరైనా సరే ఒక్కసారి మళ్ళీ పెట్టండి సార్ నా కోసం, ఇంకెళ్ళిపోలే కదా మనం, ఇంకో మంచిది ఒక్క వేరియేషన్ ఇంకోటి చేసి చూపిస్తా. సో ఈ థాటే ఉంటుంది మొత్తం సెట్లో ఉన్నానంటే. ఓకే, సో అలా ఉండేవాడిని. చాలా ప్లేఫుల్ ఇదిగా అంటే ఏమంటే చాలా ఎనర్జెటిక్, నాలోకి ఎనర్జీ వేసింది ఆ సెట్ అనేది. సో టుక్ సెట్ చాలా నేర్చుకున్నాను. మనుషులతో ఎలా ఉండాలో మొత్తం మన రోషన్, స్టీవ్ అందరూ చాలా బాగా చెప్పారు నాకు అక్కడ. ఒకే ఏజ్లో ఉండే అబ్బాయిలు చేసే అల్లరి ఎలా ఉంటుంది అని చెప్పేసి మధ్య మన ఇండస్ట్రీలో బాగా వస్తుంది. ఈవెన్ మ్యాడ్లో చూసాం, 3 అబ్బాయిలు అల్లాడిస్తే ఎట్లుంటుంది, ప్రేక్షకులు కూడా ఎలా ఎంజాయ్ చేస్తారు అనేది. ఇక్కడ మీరైతే టుక్తో వచ్చేస్తూ ఉన్నారు. అందులో కూడా సేమ్ ఏజ్ గ్రూప్, కాకపోతే కొంచెం ఇంటర్మీడియట్ ఆ టైప్లో ఉన్న కుర్రోళ్ళు 3 కలిసి. ఇంతకు అలాగే ఉండబోతుందా? ఎంటర్టైనింగ్ గట్టిగా ఉండబోతుందా? మీకు ఫస్ట్ హాఫ్ అయితే అంటే మేము చేసామన్న బయాస్ ఫీలింగ్తో చెప్పట్లేదు, కానీ మేము చేసాము, మాకేం జరుగుతుందో అయినా తెలిసినా కూడా మేము ఫస్ట్ హాఫ్ ఇంత తొందరగా అయిపోయింది ఏందని మేము ప్రివ్యూ చూసుకున్నప్పుడు అనుకున్నాం. ఓకే, అండ్ ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఫస్ట్ హాఫ్ అంతా. ఫుల్ ఎంటర్టైన్మెంట్. కామెడీ కూడా ఎలా ఉంటుంది అంటే మీకు
డైలాగ్స్ బట్టి కామెడీ ఉంటుంది, సిచ్యువేషనల్ కామెడీ ఉంటుంది, టుక్తో చాలా కామెడీ ఉంటుంది. Okay. అంటే వీళ్ళు సగం సగం నాలెడ్జ్ ఎలా అంటే వీళ్ళకి ఉండేది ఇంతే, వీళ్ళు చూపించుకునేది అంత ఉంటుంది. Okay. ఉన్న ఇది మన ఏమంటాం, వాళ్ళకున్న జోష్ కానీ యాటిట్యూడ్ కానీ ఇదంతా వాళ్ళకున్న నాలెడ్జ్ ఇంతైనా వాళ్ళు ఊహించుకునేది పెద్దగా ఉంటుంది. సో అంటే ఈ మధ్య కాలంలో అంటే ఈ టైప్ ఆఫ్ నువ్వు చెప్పిన దానికి ఒక వర్డ్ అనేది కూడా పర్ఫెక్ట్ సెట్ అవుతుంది అనిపిస్తుంది. ఏంటిది? అది రైటర్ హంగ నువ్వే చెప్పాలి. చెప్పండి. నిబ్బా. మరీ ప్యూర్ గా నిబ్బా అనలేము కానీ పాపం Okay. అమాయకులు పాపం ముగ్గురు అమాయకులా? అంటే మరి నిబ్బా అంత స్టేజ్ కాదు, మరి అలా అని అటు ఇటు ఉంటారు అన్న, నిబ్బాకి అటు ఇటు. సిమి నిబ్బా సెమీ నిబ్బా అంతేనా? సో ఒక్కొక్కడికి ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ ఉంటుంది. స్టీవ్ క్యారెక్టర్కో క్యారెక్టరైజేషన్ ఉంటుంది, నా క్యారెక్టర్కో స్టోరీ క్యారెక్టరైజేషన్ ఉంటుంది, రోషన్ గడ్ క్యారెక్టర్కి ఒక స్టోరీ, ఒక్కొక్క క్యారెక్టరైజేషన్. సో ప్రతి ఒక్కటి అది ఫర్దర్గా స్టోరీలో హెల్ప్ అవ్వడానికి ఎలాగోలా. సో ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా చిన్నపిల్లలు అల్లరి చేస్తుంటే మన ఇంట్లో పిల్లలు అల్లరి చేస్తుంటే ఎలా అయితే చూస్తామో అలా చూసుకుంటూ ఉండిపోతాము. సెకండ్ హాఫ్ నుంచి ఇప్పుడు చూపిస్తా ఖాళీ ఆడించే ఆట అన్నట్టు టుక్ టుక్ అంటదా? ఏమంటుంది మీరే చూడండి సినిమాలో. అంటే గొంతు వరకు నాలుక వరకు వచ్చిన తర్వాత బయటికి రాలేదనమాట, అక్కడే ఆపేసావు. కొంచెం అది కూడా చెప్పేస్తే బాగుంటుంది. అది ఇంకా టైం ఉందన్న. టైం ఉందంటవా? చాలా టైం ఉంది. ఓకే సరే. అండ్ ఆఫ్టర్ సలార్ ఎన్ని మూవీస్ చేసింటావు? చాలానే చేశాను. సో ఎవరికైనా కానీ లైఫ్లో ఒక బ్రేక్ అనేది వెరీ ఇంపార్టెంట్. అది కూడా ప్రభాస్ గారు లాంటి మూవీతో నీకు కూడా ఒక వండర్ఫుల్ బ్రేక్ అనేది వచ్చింది. ఆ తర్వాత లైఫ్ అనేది ఎలా ఉంది అసలు? అంటే డ్రాస్టికల్ చేంజ్ అన్న. ఒక ఫ్రైడే మార్చేసిద్ది అంటారు చూడండి. సో అలా ఎక్స్పెక్ట్ చేసాం, నేను ముందు చాలా ఇంటర్వ్యూలో చెప్పాను ఎక్స్పెక్ట్ చేసాం, బట్ మరీ ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా లుక్లోంచి బయటకు వచ్చిన తర్వాత అసలు గుర్తుపట్టర్లే అనుకున్న వాళ్ళు కాస్త ఇప్పుడు ఇప్పటికీ కూడా మాస్క్ తీసి ఎక్కడికైనా వెళ్ళే, మాస్క్ వేసుకున్నా కూడా అన్న రోడ్డు మీద నుంచి సోడా తాగుతుంటే బస్సులోంచి వెళ్ళే వాళ్ళు అలాగా. వెరీ గుడ్, చాలా మంచి, ఎప్పటికీ రుణపడిపోవాలి దానికి నీళ్ళు సరికి. అండ్ యా ఒక డ్రాస్టికల్ చేంజ్ అంటే ఒక్కసారిగా నాకెవరు తెలిపోయి నేను అందరికి తెలిసిపోయాను. సో వాళ్ళు అవతల వాళ్ళు మనతో వచ్చి బిహేవ్ చేసేది వరల్డ్ గురించి చాలా తెలిసిందన్న. ఎందుకంటే ఒక్కసారి మనకి గేట్స్ అనేవి ఇలా ఓపెన్ అవుతాయి, మన వ్యూ అనేది చాలా వైడ్ యాంగిల్లోకి వెళ్ళిపోద్ది అనమాట. సో కైండ్ ఆఫ్ పీపుల్ వి మీట్. కానీ నేను స్టార్టింగ్లో నాకు చెప్పినట్టే మొత్తం నా పని ఏదో నా అసలు మొత్తం సుఖపూసలాగా నాకు వర్క్. సో మనుషుల గురించి ఏదోలే, అందరు మనుషులు అంటే మంచి వాళ్ళు అనుకోండి రేలంగా ఎలాగా. ఓకే, అంటే రేలంగి మామయ్య ఒక యూత్ లో ఉన్నప్పుడు ఎలా ఉంటాడో అది నువ్వే అనమాట. ఓకే, అసలు అది కూడా పట్టించుకోండి, మనుషులు అంటే మంచులని పక్కన మనిషి గురించి పట్టించుకోండి. నేను నా పని నాది ఉంటుంది, వెళ్ళామా కూర్చున్నావా చేసామా అన్నట్టు. మన వర్క్ లో ఫుల్ ఇచ్చాం, వర్క్ లో అయితే ఉంటాను, ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాను, చేసి చూపిస్తూ ఉంటా, చేస్తూ ఉంటా, ఇష్టమైనవన్నీ చేసుకోవడం ఒక హ్యాబిట్ లాగా. సో ఒక్కసారి ఇది అయిపోయిన తర్వాత చాలా వేరియస్ మనుషులు నాకు తెలియలే, అందరితో ఒకేలా ఉన్నా. ఆ తర్వాత మనకి ఓకే వీళ్ళు ఓకే ఇలాంటి వాళ్ళు, వీళ్ళతో ఇలా బిహేవ్ చేయాలి, వీళ్ళతో ఫర్దర్గా మనం ఇలా బిహేవ్ చేసాం కాబట్టి ఫర్దర్లో మనకి ఇలా ఎఫెక్ట్ పడిద్ది, వీళ్ళు వెళ్ళి 10 మందికి ఇలా చెప్తారు అనేసి నాకు తర్వాత తెలియడం వల్ల ఓకే. ఏంటి ఇన్సిడెంట్? ఏంటి ఇన్సిడెంట్ ఏం కాదు, ఇన్సిడెంట్ అంటే ఏ విషయంలో నువ్వు అంతగా మారాల్సి వచ్చింది? ఒక రేలంగి మామయ్య నుంచి నార్మల్ గా పోకిరిలో ప్రకాష్ రాజ్ లెక్క మారడానికి? రేలంగి మామయ్యనా? కాకపోతే అబ్జర్వ్ చేస్తాను, నేను ఎక్కువ అబ్జర్వ్ చేస్తా ఉంటా, ఏదో ఒకటి వినిపించింది అన్న. అంటే ఇప్పుడు నేను ఒకరితో వెళ్ళాను, వాడు వెళ్ళి వేరే వాడితో చెప్పి వాడు అఫ్ కోర్స్ నా దగ్గరికి వచ్చింది అని చిన్నపిల్లల ఆశాలు. కాకపోతే ఓకే అది విన్న తర్వాత ఓకే ఇలా ఉంది లోకం, సరే ఒక్కొక్క స్టెప్కి ఒక్కొక్కటి నేర్చుకుంటూ వస్తున్నా, ప్రతి ఒక్కటి అలా.